ఈరోజు జరిగే ఈ కార్యక్రమం ఇదేదో ఒక ప్రభుత్వ రోజువారీ జరిగేలాంటి కార్యక్రమం కాదు. కొన్ని దశాబ్దాల పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు, పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు సంబంధించి ఈరోజు వారి ఆత్మగౌరవం కోసం ధైర్యంగా ఏమాత్రం మనసులో ఎటువంటి కాంప్లెక్స్ లేకుండా సగౌరవంగా నేను కూడా ఎవరికి తక్కువ కాదు ఈ సమాజంలో అనేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. బహుశా ఇది దేశ చరిత్రలోనే, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మైల్ స్టోన్. ఈరోజు మనం ఇచ్చేటువంటి బూట్లు అదేదో కేవలం బూట్లు కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూనిఫామ్ అదేదో మామూలు కుట్టించుకొని వేసుకునేటువంటి గుడ్డ కాదు. ఈరోజు విద్యార్థులకు అందించేటువంటి ఇతరత్ర వస్తువులు, పుస్తకాలు కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, ఇతరత్ర సామాగ్రి మొత్తాన్ని కూడా ఒక కిట్లో పెట్టి ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థికి ధనవంతులైనటువంటి తల్లిదండ్రులు ఏ రకంగా అయితే కొని తీసుకొచ్చి ఆ విద్యార్థులకు ఇచ్చి కార్పొరేట్ పాఠశాలకి, ప్రైవేట్ పాఠశాలకి తల్లిదండ్రులు పంపిస్తారో అదే రీతిన ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న 27 లక్షల మంది విద్యార్థులకి బాధ్యత తీసుకొని తల్లిదండ్రుల పాత్ర పోషిస్తూ వాళ్ళందరికీ ఒక కిట్ ఇచ్చి నా బిడ్డల బంగారు భవిష్యత్తు, వారి భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు అని ఆలోచన చేసి ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.